హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీటీ ఉద్యమంలో కానీ ఇక లైంగిక వేధింపుల గురించి ప్రముఖులు చాలాసార్లు చాలా సందర్భాల్లోనే వెల్లడించిన విషయం తెలుసు. ఓపెన్ కూడా అయినారని కూడా తెలుసు. ఈ విషయంలోనే చాలామంది కథానాయకులు అంటే పెద్ద పెద్ద స్టార్డమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఓపెన్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే ఇంకో టీవీ నటి కూడా ఈ విషయాన్ని వెల్లడించిందనమాట. అయితే ఒక ఇంటర్వ్యూలో దాని గురించి మాట్లాడుతూ పాత భయానకమైన ఒక కాస్టింగ్ కౌచ్ గురించి వెల్లడించిందనమాట. అయితే ఈమె కెరీర్ స్టార్టింగ్‌లోనే ఇది జరిగింది. ఈమె మన మహివిస్. అయితే ఈమె భర్త వచ్చేసి జే బన్షాలి అనమాట. అయితే వీళ్ళ కెరీర్ స్టార్టింగ్‌లోనే ఈమెకి ఈ సందర్భం ఎదురైందట. అయితే ఒక ఇంటర్వ్యూలో ఆ భయానకమైన సందర్భాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ మాటలు చెప్పుకొచ్చింది. అయితే ఆమె మహివిస్ అయితే మన ఢిల్లీకి చెందిన ముద్దుగుమ్మ. అయితే ఈమె 17 ఏళ్లకే మంచి సినిమా కెరియర్‌ని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ముంబైకి షిఫ్ట్ అయిందట. ఇక అక్కడి నుంచి ఆమె షూటింగ్స్‌కి వెళ్ళడం జరిగిందంట. ఇక టీవీ పరిశ్రమలో ఈమెకి మంచి గుర్తింపే ఉంది ప్రస్తుతం. అయితే అప్పట్లోనే తనకి ఒక కాస్టింగ్ కోచ్ నుంచి మంచి కోఆర్డినేటర్ అని చెప్పుకునే అతను పరిచయం అయ్యాడట. అయితే తనను ఇంకా రేట్ కార్డ్‌ని కూడా ఫిక్స్ చేసి అనే మాటలు కూడా చెప్పాడట. నెక్స్ట్ టైము ఇంకా ఆయన దగ్గర నుంచి ఆమెకు ఒక కాల్ వచ్చిందట. ఇక కాల్ వచ్చినప్పుడు ఆయన చెప్పాడట బయటికి వెళ్దామని. అప్పుడు ఆమె కలవడానికి కూడా ఓకే చెప్పిందట. కార్‌లో తనతో పాటు తన సోదరిని కూడా తీసుకొని వెళ్ళిందట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ పర్సన్ ఎవరైతే కోఆర్డినేటర్ ఉన్నాడో ఆ పర్సన్ జూహుకు వెళ్లారట ఆ పర్సన్‌తో కలిసి. అయితే అక్కడ కార్‌లో ఇంకా ఆమెకి రేట్ కార్డ్ గురించి క్రూజ్ షిప్‌లో ఎవరిని ఎలా ఆకట్టుకోవాలో అని చెప్తుంటే ఆ సందర్భాల్లో ఆ మాటలు విన్న తను ఏకంగా షాక్ అయిపోయిందట. అయితే ఆ షాక్ తిన్న ఆ పర్సన్ తోటి ఇగ లాస్ట్‌కి తన సోదరితో కలిసి జుట్టును గట్టిగా పట్టుకొని వెనక్కి లాగేసి ఇద్దరు కలిసి తప్పించుకుంటారంట. భయానకమైన సందర్భం నుంచి తప్పించుకున్నారట ఈ ఇద్దరు సోదరులు. ఇక ఈ విధానంగా జరిగిన విషయం గురించి ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈమె మహివిజ్ అనే పర్సన్ మన టీవీ పరిశ్రమలో ఒక మంచి వ్యక్తి. ఇంకా ఆమె మంచి మంచి పెద్ద షోలే చేసింది. 'అకేలా', 'తుజ్‌సే లగి లగన్' ఇలాంటి షోలు కూడా బానే చేసింది. ఇక ఈమె 2011లో జై పాంచాలిని వివాహం కూడా చేసుకుంది. 2017లో ఈమె రాజ్‌వీర్ అనే ఒక అబ్బాయిని, ఖుషి అనే ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. అయితే వీళ్ళిద్దరి దంపతులకు తార అనే ఒక ఆడపిల్ల కూడా ఉంది. అలానే ఇంకా ఈమె కాస్టింగ్ కోచ్ గురించి ఇలాంటి విషయాలు చెప్పుకొచ్చేసరికి కొంచెం తన ఓపెన్ అయినట్టు విధంగానే కనిపించింది. ఇక జర భద్రం. అటు ఇటు చూసుకొనే పోండి. కాస్టింగ్ కోచ్‌లు అనంగానే, కాస్టింగ్ కాల్‌లు అనంగానే మనకి అవకాశాలు చేతిలో పడవు. కొంచెం చూసి వెళ్తే మంచిది. అయితే ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే గంట సింబల్ ఉంటది దాన్ని కూడా నొక్కేయండి.